काञ्चीरत्नविभूषां कामपि कन्दर्पसूतिकापाङ्गीं परमां कलामुपासे పరశివవామాంగపీఠికాసీనాం. కాంచీపురానికి రత్నభూషణమైన మన్మధుని ప్రసూతి గృహమైన కటాక్షములు గల ముక్కంటి అయిన శివుని తొడపై కూర్చుండిన ఒకానొక శ్రేష్టమైన కలను ఉపాసించెదను. కాంచీనగరానికి రత్నాలంకారమైన కాముని జన్మగృహమైన కటాక్షము గల పరమశివుని ఎడమ తొడపై కూర్చుని ఉన్న ఒకానొక శ్రేష్టమైన కలను ఉపాసించెదను. కాంచీనగరానికి రత్నాభరణమైనట్టిదియు మన్మధుని పుట్టించే శక్తిగల కడగంటి చూపులు గలదియు పరమశివుని ఒడిలో ఎడమ భాగాన్నే పీఠముగా కలిగియున్నదియు అయిన సర్వోత్కృష్టమైన 16వ చంద్రకళను ఉపాసిస్తున్నాను. పాతీరచరాణాం కరుణాకోరకితదృష్టిపాతానాం కేళీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానాం. పంపానది తీరమున సంచరించుచు కరుణ మొగ్గ తొడిగిన కటాక్షములతో అనిర్వచనీయమైన చిద్విలాసములకు నా యొక్క మనస్సు విహార ఉద్యానము అగునుగాక. కంపానది తీరములో సంచరిస్తూ దయతో మొగ్గ తొడిగిన ఒకానొక కనుచూపుల ప్రవాహపు చైతన్య విలాసాలకు నా మనస్సు ఆటస్థలమై తోటగా ఉండుగాక. నా మనస్సనే క్రీడావనంలో దయాద్ర దృష్టులను ప్రసరింపజేస్తూ అమ్మ విహరిస్తూ ఉండాలి. పంపానది తీరమున చరించుచు కరుణ మొగ్గ తొడిగిన చూపులు గల అనిర్వచనీయములైన చిద్విలాసములకు నా మనస్సు కేళివనమగుగాక. ఆమ్రతరుమూలవసతేః ఆదిమ పురుషస్య నయన పీయూషం ఆరబ్ధయౌవనోత్సవం ఆమ్నాయ రహస్యమంతరమవలంబే. ఆమ్ర వృక్షము యొక్క మూలమును నివాసమును చేసుకొని మొదటి పురుషుడైన శివుని యొక్క నయన నేత్రామృతమైన యవ్వనోత్సవమును ఆరంభించిన వేద గుహ్యమును హృదయమునందే విడువక పట్టుకొందును. ఒక మామిడి చెట్టు మూలాన్ని నివాసంగా చేసుకున్న ఆది పురుషుడు ఏకామ్రనాథుడైన శివుడు. ఆయన కన్నులకు అమ్మ రూపము అమృతపానము. అమ్మ రూపము ఎలాంటిదంటే వేదాలలో దాగి ఉన్న సారము, నిత్య యవ్వనోత్సవము గలది. అట్టి అమ్మను నా మనస్సులో ఊతగా గ్రహిస్తున్నాను. మామిడి చెట్టు యొక్క మూలమును నివాసముగా చేసుకున్న ఆదిమ పురుషుని నేత్రామృతమైన యవ్వనోత్సవమును ఆరంభించిన వేద గుహ్యమును హృదయము లోపల విడువక పట్టుకొందును. అధికాంచి పరమయోగిభిః ఆదిమ పరపీఠసీం నిదృశ్యేన అనుబద్ధం మమ మానసం అరుణిమ సర్వస్వ సంప్రదాయేన. కాంచీపురమందు ముక్కంటి అయిన పరమశివుడను పీఠమును పరమయోగులచే చూడదగిన అరుణిమ సర్వస్వ సంప్రదాయముతో నా మనస్సునకు అనుబంధం ఏర్పడినది. కాంచీనగరమందలే పరమయోగులు మొట్టమొదటియు సర్వోత్కృష్టమును అయిన పీఠసీమలో ఏ దృశ్యాన్ని దర్శిస్తూ ఉంటారో అట్టి అరుణిమ సర్వస్వ సంప్రదాయము చేత అంటే జగత్తునంతా తనలో ముంచెత్తి వేసే ఎరుపు రంగు ప్రవాహ రూపము చేత నా మనస్సు నిశ్చలంగా హత్తుకున్నది. కాంచీనగరియందు ఆదిమ పరమశివుడను పీఠమును పరమయోగులుచే చూడదగిన అరుణిమ సర్వస్వ సంప్రదాయముతో నా మనస్సునకు అనుబంధం ఏర్పడినది. అంకిత శంకర దేహాం అంకురితో రోజ కంకణాశ్లేషైః అధికాంచి నిత్యతరుణీం అద్రాక్షం కాంచిదద్భుతాం బాలాం. కాంచీపురమునందు స్తన కంకణాలింగనము చేత గుర్తులు ఏర్పడిన శంకర దేహము గల నిత్య తరుణి అయిన బాలను చూచితిని.
మా నిత్య యవ్వన లోకోత్తరమైన బాల. తాను అతనిని కౌగిలించుకొనగా శంకరుని దేహము ఆమె స్తనముల చేత కరకంకణముల చేత పులకల మొలకలెత్తినది. ఆ విధంగా శంకరుని శరీరంపై అంకములు ఏర్పడినవి. అట్టి అమ్మను నేను కాంచీనగరములో దర్శించాను. కాంచీ నగరియందు అంకురించిన స్తన కంకణాశ్లేష చిహ్నిత శంకర దేహము గల యొకానొక నిత్య తరుణి అయిన బాలను చూచితిని. మధుర ధనుషా మహీధర జనుషా నందామి సురభిబాణజుషా చిద్వపుషా కాంచీపురే కేళిజుషా బంధు జీవ కాంతిముషా. చెరుకు విల్లు పువ్వులు బాణములుగా గల బంధుజీవ పుష్పము యొక్క కాంతిని పొంది చైతన్య శరీరము కలిగిన కాంచీపురమందు ఆడుకొను పర్వతమునందు జనించిన శ్రీ కామాక్షి దేవి చేత ఆనందం పొందుచున్నాను. కాంచీపురములో ఆడుకుంటున్న చైతన్య స్వరూపిణి అమ్మ అంకెన పువ్వుల ఎర్రని కాంతిని దోచుకున్నట్టిది. చెరుకుగడ తీయని విల్లును ధరించినది. ఆమె పర్వతరాజు నుండి అవతరించినది. సువాసన గల పువ్వులు ఆమె బాణములు. అట్టి తల్లిని భావించి ఆనందిస్తున్నాను. చెరుకు విల్లు పువ్వులు బాణములుగా గల బంధుజీవ పుష్పము యొక్క కాంతి నపహరించు చైతన్య శరీరము గలిగి కాంచీపురమందాడుకొనుచు పర్వతమునందు పుట్టిన శ్రీ కామాక్షి దేవి చేత ఆనందించుచున్నాను. మధురస్మితే నరమతే మాంసలకుచ భారమందగమనేన మధ్యే కాంచీ మనో మే మనసిజ సామ్రాజ్య గర్వబీజేన. మధురమైన చిరునవ్వు గల బలమైన కుచుమల బరువుతో మందగమనము గల మన్మధుని సామ్రాజ్య గర్వమునకు హేతువైన శ్రీ కామాక్షి దేవితో ఆడుకొనుచున్నాను. పుష్టి నందిన పాలిండ్ల బరువుచే మెల్లగా నడిచి వస్తున్నట్టిది. మకరంధాన్ని చిమ్మే పువ్వుల వంటి చిరునవ్వులు కలది. మన్మథ సామ్రాజ్యమైన శృంగార రసానికి ఆదిష్టాత్రియు మూలమును అయినట్టిది. కాంచీనగర మధ్యలో వర్తించే అమ్మతో నా మనస్సు ఆనందిస్తున్నది. తీయని నవ్వు, బలిసిన కుచమల బరువు, మందగమనము గల మన్మధుని సామ్రాజ్య గర్వమునకు హేతువు అయిన కామాక్షిదేవితో ఆడుకొనుచున్నాను, ఆనందించుచున్నాను. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహనహోతృమయీం అంబుమయీమిందుమయీం అంబామనుకంపమాదిమామీక్షే. కంపానది తీరమున భూమి, సూర్య, వాయువు, ఆకాశం, అగ్ని, యజమాన జల చంద్ర రూపాష్టమూర్తి అయిన తల్లిని వీక్షించుచున్నాను. పృథ్వీ, సూర్య, వాయువు, ఆకాశము, అగ్ని, జల చంద్రులనుడు అష్టమూర్తులతో నిండియున్న ఆది జననిని కంపానది తీర సమీపములో చూస్తున్నాను. భూమి, సూర్య, వాయువు, ఆకాశము, అగ్నిమూర్తి, యజమాన జల చంద్ర రూపాష్టమూర్తియగు మొదటి తల్లిని కంపానది తీరమున చూచుచున్నాను. లీనస్థితి ముని హృదయే ధ్యానస్థిమితం తపస్యదుపకంపం పీనస్తనభరమీడే మీనధ్వజతంత్ర పరమతాత్పర్యం. మునుల హృదయాలలో ధ్యాన నిశ్చలమై ఉన్న ఆది విద్య తంత్రములకు పరమ తాత్పర్య రూపిణి అయిన శ్రీ కామాక్షిదేవిని ఆరాధించెదను. పుష్టి గలిగిన పాలిండ్లతో కంపానది తీరములో తపస్సు చేసుకుంటున్న అనంగతంత్ర పరమార్థమైన ఆ తల్లిమూర్తి ధ్యానములో లీనమైన ముని హృదయాలలో చెక్కు చెదరక నిలిచి ఉంటుంది. అట్టి తల్లిని స్తోత్రం చేస్తాను. ముని హృదయమున లీనస్థితి కలిగిన ధ్యాన నిశ్చలమైన కంపానది తీరమున తపమొనర్చుచున్న ఆవైన స్తనముల బరువుగల కాది విద్య తంత్రమునకు పరమ తాత్పర్య రూపిణి అయిన శ్రీ కామాక్షిదేవిని స్తుతించెదను. శ్వేతామంధరహసితే శాతామధ్యే చ వాంగ్మనోతీత శీతాలోచనపాతే
స్ఫీతాకుచసీం నిశాశ్వతీ మాత. తెల్లని మందహాసము, సన్నని నడుము కలిగి చల్లని దృష్టి కలిగిన ఆమె సద్గుణ తత్వమును వాగ్మనస్సులు చెప్పలేవు. ఆద్యాంతములు లేని శాశ్వతురాలైన తల్లి ఆమె. తెల్లని కాంతులు గలవి ఆమె చిరునవ్వులు, సన్నని నడుము గలది, పుష్టిగల పాలిండ్లు కలది, చల్లని చూపు తల్లిది. ఇంతేకాదు, మాటలకు మనస్సుకు అందని బ్రహ్మతత్వము ఆమెది. శ్రీ కామాక్షి శాశ్వతమాత. ఆమె మందహాసము తెల్లనిది, నడుము సన్ననిది, దృష్టిపాతము చల్లనిది, కుచసీమ లావైనది, ఆమె వాంగ్ మనస్సులకు అందనట్టిది.